మళ్ళీ పాపారాయుడు కౌశికి వాళ్ళ ఇంటికి వస్తాడు. కారులోనే కూర్చొని, నువ్వు ఏ పొద్దైతే తప్పు చేశావో 25 కిందటే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావమ్మీ. 25 కిందట తప్పు చేసి బిడ్డని కన్న నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని విషం వాటిని చేతిలో పట్టుకొని చూసుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అందుకే వైజయంతి అమ్మి నిన్ను చంపేదానికే వచ్చుండా అని పాపారాయుడు అనుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే కేదార్ చూసుకోకుండా పాపారాయుడికి డాష్ ఇస్తాడు. దాంతో పాపారాయుడే చేతిలో ఉన్న విషం బాటిల్ కింద పడిపోతుంది. సారీ మామయ్య, చూసుకోలేదు అని కింద పడిపోయిన విషం బాటిల్ ని కేదార్ తన చేతిలోకి తీసుకొని ఏంటబ్బా ఈ బాటిల్ అని చూస్తూ ఉంటాడు. రాత్రి కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే పాపారాయుడు కేదార్ చేతిలో ఉన్న విషం బాటిల్ ని లాక్కుంటాడు. ఆ బాటిల్ ఇలా ఇవ్వరా అంటూ పాపారాయుడు లాక్కోవడంతో చేతిలో ఆ బాటిల్ ఏంటి బాబాయ్ గారు అని రాత్రి అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. దగ్గుమందు అమ్మి, కొత్త చోటు కదా, ఈ నీళ్లు పడలా, అందుకే దగ్గుమందు తెచ్చుకున్నానులే అని ఆ బాటిల్ ని తీసుకుని పాపారాయుడు లోపలికి వెళ్తూ ఉంటాడు. పాపారాయుడు మామయ్య మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్టు రాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో చేయడానికైతే వచ్చాడనిపిస్తుంది కేదార్. అది ఏంటన్నది మనం కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి అని రాత్రి అంటూ ఉంటుంది. పాపారాయుడు లోపలికి రాగానే మాప్ బకెట్ పట్టుకుని శ్రీవల్లి ఎదురు వస్తుంది. శ్రీవల్లి మీ చెల్లెలి కూతురు అని సుధాకర్ చెప్పిన మాటల్ని పాపారాయుడు గుర్తుకు చేసుకుంటూ, ఈ రోజు ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా నా చేతిలో అయిపోయారు, మిమ్మల్ని చంపడానికే వచ్చాను అని పాపారాయుడు కోపంగా చూస్తూ ఉంటాడు. శ్రీవల్లిని అలా కోపంగా చూస్తూ ఉండడంతో శ్రీవల్లి చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. పాపారాయుని చూసిన వైజయంతి కూడా వణికిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య అంతలా వణికిపోతున్నారేంటి అని నిషి యువరాజ్ కూడా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు.